హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆన్లైన్ స్టోర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో నేను ఒక బ్యాగ్స్ ఆన్లైన్ స్టోర్ అనేది క్రియేట్ చేస్తాను. సో మీకు ఎగ్జాంపుల్గా నేను ఈ యొక్క బ్యాగ్స్ ఆన్లైన్ స్టోర్ అనేది నేను తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ లాగిన్ అయితే చేసి ఉన్నాను. సో తర్వాత ఇక్కడ మనం మన యొక్క బిజినెస్ అంటే ఈ యొక్క కేటగిరీస్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆన్లైన్ స్టోర్ కాబట్టి నేను ఇక్కడ ఆన్లైన్ స్టోర్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే లెట్స్ విక్స్ ఏడిఐ అనేది ఉంది. సో ఇక్కడ మనకి కొన్ని క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో కొన్ని క్వెషన్స్ అడిగిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా ఒక వెబ్‌సైట్ అయితే జనరేట్ అవుతుంది. సో అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూజ్ ఎ టెంప్లేట్ అనేది ఉంది. సో మనకి కొన్ని టెంప్లేట్స్ అయితే మనకిస్తారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎడిట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూజ్ ఎ టెంప్లేట్ అనేది నేను క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ స్టోర్ యొక్క కేటగిరీకి సంబంధించిన కొన్ని టెంప్లేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు ఈజీగా ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఈ యొక్క టెంప్లేట్ ద్వారా ఎడిట్ చేసుకొని మీ యొక్క నేమ్స్ అనేది రీనేమ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్లాంక్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకి బ్లాంక్ టెంప్లేట్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ టెంప్లేట్ అనేది ఉంది. సో ఇక్కడ నేను ఎడిట్ అనేది క్లిక్ చేస్తాను. ఒక న్యూ విండో అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి మన యొక్క బ్లాంక్ టెంప్లేట్ అనేది మనకి రెడీ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెబ్‌సైట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, తర్వాత డొమైన్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలి, తర్వాత మొబైల్ వ్యూ అనేది ఏ విధంగా రావాలి అనేది పూర్తి వివరాలు అనేది నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. సో ఫస్ట్ మనం హోమ్ పేజ్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో మీరు మీ యొక్క ఆన్లైన్ స్టోర్‌కి ఒక టైటిల్ అయితే మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ట్రూ బ్యాగ్స్ అనే యొక్క టైటిల్ అనేది నేను ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను. సో మనకి బ్లాంక్ టెంప్లేట్ అయిన వల్ల మనకి ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అనేది మనకి ఉండదు. సో మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను హెడర్ ఫైల్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ మీరు మధ్య మధ్యలో కొంచెం పేజ్ అడ్జస్ట్‌మెంట్స్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక బాక్స్ అనేది తీసుకొని ఇక్కడ హెడర్ ఫైల్ నేను కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ అనేది ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాక్స్ అనేది మనకి కనపడుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో నేను ఒక వైట్ బాక్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో దీన్ని ఈ విధంగా మనం డ్రాగ్ చేద్దాం. సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి వైట్ బాక్స్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఇక్కడ నా యొక్క ఆన్లైన్ స్టోర్ యొక్క టైటిల్ అనేది ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి కనపడుతుంది టెక్స్ట్. సో నేను ఈ యొక్క టెక్స్ట్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. సో దీన్ని ఎడిట్ చేద్దాం. సో మీరు కొంచెం అడ్జస్ట్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి థీమ్స్ అనేది ఉంది. సో మీరు మీ యొక్క థీమ్స్‌ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఫాంట్స్ అయితే కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఫాంట్స్ అనేది మీరు ఇక్కడ చేసేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మీ యొక్క ఫాంట్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం ఫాంట్ సైజ్ అయితే ఉంది. తర్వాత మనకి బోల్డ్, ఇటాలిక్, తర్వాత అండర్‌లైన్, తర్వాత కలర్, తర్వాత హైలైట్, తర్వాత లింక్ అనేది మనకు ఉంది. సో కొన్ని సెట్టింగ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని నేను ఈ విధంగా సెలెక్ట్ చేసి పైకి నేను డ్రాగ్ చేసేస్తాను. సో మనకు చూసుకున్నట్టయితే మనకి మిడిల్‌లో మనం ప్లేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను నా యొక్క సోషల్ మీడియా యాప్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సోషల్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి మన యొక్క ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఇమేజెస్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కస్టమర్స్ ఆ యొక్క ఐకాన్ అనేది క్లిక్ చేస్తారో డైరెక్ట్‌గా మనకి మన యొక్క ఫేస్‌బుక్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక ఐకాన్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా నేను ఒక సైడ్ అనేది చేస్తాను. సో తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ తర్వాత కార్ట్ అనేది ఇక్కడ ఇస్తాను.
సో, ఇచ్చే ముందల నేను పేజెస్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెనూస్ అండ్ పేజెస్ అనేదుంది. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ నేను హోమ్ పేజ్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి నేను ఆల్ ఐటెమ్స్ అనేది ఒక క్రియేట్ చేస్తాను. తర్వాత కాంటాక్ట్ పేజ్ అనేది కూడా నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. నేమ్ అయితే రీనేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఐటెమ్స్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. తర్వాత కాంటాక్ట్ అనేది ఇస్తాను. సో, మనం ఇక్కడ 2 పేజెస్ అనేది మనం క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు మనం హోమ్ పేజ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనకి హోమ్ పేజ్ అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు నేను ఈ యొక్క మెనూ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మెనూ అనేది ఉంది. సో, మీరు ఎప్పుడైతే పేజెస్ దగ్గర మెనూ అనేది క్రియేట్ చేస్తారో ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి మెనూ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను ఒక మెనూ బార్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో, ఈ విధంగా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాను. సో, ఈ విధంగా మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనం పేజెస్‌లో ఏవైతే ఈ యొక్క నేమ్ అనేది ఇచ్చామో సో, ఇక్కడ కూడా మనకి అదే విధంగా నేమ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ప్లేస్ చేస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ నేను స్ట్రిప్ అనేది తీసుకుంటాను. స్ట్రిప్ అనేది తీసేసుకొని ఇక్కడ ఒక ఇమేజ్ అయితే నేను యాడ్ చేస్తాను. సో, ఈ యొక్క కాలమ్ అనేది నేను డిలీట్ చేసేస్తాను. సో, దీన్ని క్లిక్ చేసేసి చేంజ్ స్ట్రిప్ బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ ఇమేజ్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, నా యొక్క కంప్యూటర్ నుంచి నేను ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అప్‌లోడ్ మీడియా అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, అప్‌లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. సో, చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్‌లో మనకి మన యొక్క ఇమేజ్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, మన యొక్క ఇమేజ్ అనేది యాడ్ అయ్యి ఉంటే సో, ఇక్కడ మనకి కనబడుతుంది. సో, ఈ విధంగా దీన్ని క్లిక్ చేసేసి చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లిక్ చేద్దాం. సో, మనకి ఆటోమేటిక్‌గా మన యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో, కొంచెం పేజ్ అయితే అడ్జస్ట్ చేసేసుకుందాం. సో, ఈ విధంగా నేను నా యొక్క పేజ్ అనేది అడ్జస్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ నేను బెస్ట్ సెల్లర్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, నేను ఈ యొక్క టెక్స్ట్ అనేది తీసుకుంటాను. సో, దీన్ని ఎడిట్ చేసేసుకుంటాను. సో, ఇప్పుడు నేను నా యొక్క పాపులర్ బ్యాగ్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ లిస్ట్ అండ్ గ్రిడ్స్ అనేది ఉంది. సో, ఒక ఆప్షన్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఈ విధంగా మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఈ యొక్క బాక్సెస్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మేనేజ్ ఐటెమ్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, మనకి 3 ఐటెమ్స్ అనేది మనకున్నాయి. సో, నేను ఒక 4 ఐటెమ్స్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. సో, ఇక్కడ డూప్లికేట్ ఐటెమ్ అనేది ఇస్తాను. సో, దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో, ఇక్కడ మనకి లేఅవుట్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, మనకి ఇక్కడ కొన్ని డిఫరెంట్ లేఅవుట్స్ అయితే మనకి కనపడుతున్నాయి. తర్వాత మనకి స్పేసింగ్ బిట్వీన్ ఐటెమ్స్ అనేది ఉంది. సో, ఈ విధంగా మీరు అడ్జస్ట్‌మెంట్స్ అనేది మీరు కొంచెం క్లియర్‌గా చేసుకున్నట్టయితే మనకి వెబ్‌సైట్ అనేది కొంచెం బాగుంటుంది. సో, ఇప్పుడు నేను ఒక్కొక్క బాక్స్‌ని ఇక్కడ నేను ఎడిట్ చేస్తాను. సో, ఫస్ట్ బాక్స్ తీసుకున్నట్టయితే నేను ఇక్కడ చేంజ్ ఐటెమ్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, ఎక్స్‌ట్రా నేను ఈ యొక్క బ్యాగ్స్ అనేది కూడా యాడ్ చేస్తాను. సో, ఇక్కడ నేను 4 ఇమేజెస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 4 ఇమేజెస్ వచ్చేసాయి. సో, నేను ఒక ఇమేజ్ అయితే నేను యాడ్ చేసేస్తాను. సో, చూజ్ ఇమేజ్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఈ విధంగా మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో, ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ నేను తీసేస్తాను. సో, ఇక్కడ నేను ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది కూడా ఇస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ అనేది ఇస్తాను. సో, ఇక్కడ దీన్ని నేను డిలీట్ చేసేస్తాను. ప్రైస్ అయితే కూడా నేను ఇక్కడ తీసేస్తాను. సో, ఇక్కడ ఫ్రమ్ అనేది ఉంది. సో, దీన్ని కూడా డిలీట్ చేసేద్దాం.
సో, బుక్ అనేది ఉంది. సో, దీన్ని కూడా నేను తీసేస్తాను. సో, ఇక్కడ రూపీస్ 550 అనేది ఉంది. సో, మీరు మీ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు ఈ యొక్క టెక్స్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేయొచ్చు. సో, ఆ విధంగా మీరు ఈ యొక్క 4 ఐటెమ్స్‌ని కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం మన యొక్క ఇమేజెస్ అనేది ఇచ్చేసిన తర్వాత మనం లింక్ అనేది లాస్ట్‌లో ఇద్దాం. సో, ఇప్పుడు కిందకొచ్చేసుకున్నట్టయితే మనం కొన్ని ఫోటోస్ అయితే మనం ఇచ్చేద్దాం. సో, యాడ్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ ఇమేజ్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేసేద్దాం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మై ఇమేజ్ అప్‌లోడ్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ అయితే నేను యాడ్ చేస్తాను. సో, అప్‌లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. సో, ఇక్కడ మనం ఓపెన్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ 2 ఇమేజెస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను 2 ఇమేజెస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో, దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో, ఇక్కడ నేను స్ట్రిప్ అనేది క్లిక్ చేస్తాను. సో, నేను ఇక్కడ ఒక స్ట్రిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో, దీన్ని తీసుకుంటాను. సో, మనకి ఈ విధంగా యాడ్ అవ్వడం జరిగింది. సో, ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది నేను ఇక్కడ తీసేస్తాను. సో, ఈ యొక్క బాక్స్‌లో నేను నా యొక్క ఇమేజ్ అనేది అప్లై చేస్తాను. సో, ఇక్కడ చేంజ్ కాలమ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ ఇమేజ్. సో, సైడ్ ఫైల్స్ అంటే నేను ఏదైతే అప్లై చేశానో నా యొక్క ఇమేజెస్ అనేది ఇక్కడ యాడ్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ నేను ఇంకొక ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇక్కడ 2 ఇమేజెస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క స్ట్రిప్ అనేది నేను కొంచెం కిందకి అడ్జస్ట్ చేసేస్తాను. సో, కింద ఇక్కడ నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఒక బాక్స్ అయితే నేను ఇక్కడ తీసుకుంటాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాక్స్ అనేది మనకు కనపడుతుంది. సో, దీన్ని క్లిక్ చేద్దాం. సో, ఒక బాక్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో, నేను తీసుకున్నది వైట్ బాక్స్ కాబట్టి నేను తర్వాత కలర్ అయితే చేంజ్ చేస్తాను. సో, ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసేసుకుందాం. సో, ఇక్కడ దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మనకి డిజైన్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ కస్టమైజ్ డిజైన్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ మనకి ఫిల్ కలర్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేసేసి మనకి ఒక కలర్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, మనకి కలర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ నేను నా యొక్క ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వమని చెప్తాను. సో, యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఒక టెక్స్ట్ అయితే మనం తీసుకుందాం. సో, కొంచెం అడ్జస్ట్ అయితే మనం చేద్దాం. సో, ఇక్కడ ఇంకొక టెక్స్ట్ అయితే మనం తీసుకుందాం. సో, యాడ్ అని క్లిక్ చేసేసి సేమ్ ప్రాసెస్. సో, ఇక్కడ నేను ట్రూ బ్యాక్స్ అనేది ఇచ్చేస్తాను. సో, కొంచెం అడ్జస్ట్ చేసేసుకుందాం. సో, మీరు మీ యొక్క సోషల్ మీడియా పేజెస్ గనుక ఉంటే మీరు ఇక్కడ లింక్ అనేది ఇవ్వచ్చు. సో, ఇక్కడ నేను ఇక్కడ కలర్ అయితే నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. సో, కొంచెం ఫాంట్ అయితే కూడా నేను చేంజ్ చేయడం జరిగింది. సో, ఒక మంచి కలర్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు కొన్ని ఇమేజెస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ ఇమేజ్, అప్‌లోడ్ ఇమేజ్. సో, యాజ్ యూజువల్‌గా ఇందాక ఏమైతే ఇమేజెస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశానో, సో, అవే ఇమేజెస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. సో, దీన్ని సెలెక్ట్ చేసేసేసి యాడ్ టు పేజ్ అనేది క్లిక్ చేసేస్తాను. సో, మీరు మీకు గనక ఎక్కువ ఇమేజెస్ అనేది ఉండుంటయితే మీరు డిఫరెంట్ ఇమేజెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. వీటి యొక్క సైజెస్ అనేది కూడా మనం అడ్జస్ట్ చేసేసుకుందాం. సో, ఈ విధంగా ఇచ్చేస్తాను.
సో, ఈ విధంగా నేను యాడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ కొంచెం టెక్స్ట్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, టెక్స్ట్. సో, ఇక్కడ నేను వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది ఇస్తాను. సో, తర్వాత నేను ఈజీ 30 డే రిటర్న్ అనేది ఇస్తాను. సో, తర్వాత నేను 12 మంత్స్ వారంటీ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో, కొంచెం ఫాంట్ అయితే నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. సో, ఇప్పుడు నేను కలర్ అయితే కూడా చేంజ్ చేయబోతున్నాను. సో, ఇప్పుడు నేను ఫుటర్ పార్ట్ అనేది నేను ఇక్కడ కంప్లీట్ చేస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. ఇంకొక బాక్స్ అయితే నేను తీసుకుంటాను. సో, అది బ్లాక్ బాక్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో, దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే నేను ఇచ్చేస్తాను. సో, దీన్ని నేను మూవ్ టు ఫుటర్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఫుటర్ పార్ట్‌కి మనకి కిందకి స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ యొక్క బ్లాక్ బాక్స్ అనేది నేను ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అనేది నేను ఇక్కడ చేసేసుకుంటాను. సో, ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది కూడా తీసుకుంటాను. సో, యాడ్ అనేది క్లిక్ చేసేసి టెక్స్ట్ అనేది తీసుకుంటాను. సో, ట్రూ బ్యాక్స్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను కాబట్టి దీన్ని వైట్ కలర్‌లోకి మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో, దీన్ని సెలెక్ట్ చేసేసి మూవ్ టు ఫుటర్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఈ విధంగా ఒక సైడ్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో, ఇక్కడ నా యొక్క మెనూ అనేది ఇక్కడ ఇస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, మెనూ. సో, నేను ఒక వర్టికల్ మెనూ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో, ఈ విధంగా మనం స్క్రోల్ చేసేద్దాం. సో, వీటి కలర్ కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి డిజైన్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి డిజైన్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఫిల్ కలర్ అనేది ఉంది. సో, దీన్ని క్లిక్ చేసేసి వైట్ కలర్‌లోకి మనం చేంజ్ చేసేద్దాం. తర్వాత టెక్స్ట్ కూడా మనం వైట్ కలర్‌లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా నేను ఫుటర్ పార్ట్ దగ్గర మెనూ అయితే ఇవ్వడం జరిగింది. సో, తర్వాత ఇక్కడ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో, తర్వాత ఇక్కడ జాయిన్ అస్ అంటే మనకి ఈమెయిల్. సో, ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది కూడా ఇవ్వచ్చు. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ నేను సోషల్ అనేది క్లిక్ చేసేసి నేను ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియా యాప్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇక్కడ మనకి లేఅవుట్ అనేది ఉంది. సో, ఇక్కడ మనకి వర్టికల్ తర్వాత ఐకాన్ సైజ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరు మీ యొక్క ఐకాన్ సైజ్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, తర్వాత ఇక్కడ నేను ఈమెయిల్ అనేది ఇక్కడ ఇస్తాను. సో, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనకి కాంటాక్ట్ అండ్ ఫార్మ్స్ అనేది ఉంది. సో, ఇక్కడ నేను కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి సో, ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ అనేది ఉంది. సో, దీన్ని తీసుకుంటాను. సో, ఈ విధంగా నేను కాంటాక్ట్ ఫార్మ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇక్కడ ఈమెయిల్ అనేది ఉంది. సో, ఎప్పుడైతే కస్టమర్స్ వాళ్ళ యొక్క ఈమెయిల్ అనేది సో, ఇక్కడ యాడ్ చేసేసి సెండ్ చేస్తారో సో, మనం ఎప్పుడైతే మన యొక్క కొత్త ఈవెంట్ కానివ్వచ్చు, కొత్త బ్యాగ్స్ అనేది మనం ఇక్కడ అప్‌లోడ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో, అందువల్ల ఈ యొక్క ఈమెయిల్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోమని ఇస్తారు. సో, ఇక్కడ నేను జాయిన్ అస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను టెక్స్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇక్కడ నేను టెక్స్ట్ అనేది ఇస్తాను. సో, జాయిన్ అస్ అనేది ఇచ్చేసాను. సో, ఇక్కడ నేను కలర్ అయితే చేంజ్ చేస్తాను. సో, ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, సెలెక్ట్ చేసేసాను. సో, ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో, చూసుకున్నట్టయితే మనం హోమ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.